రాజ్యాంగాన్ని అమలు చేయలేక ఈ రోజున ఐపీఎస్ ఇబ్బంది పడుతున్నారనే విషయాలు అంతర్గతంగా, ఎందుకంటే మీరు ఆంధ్రజ్యోతి పేపర్ కానీ, ఈనాడు పేపర్ కానీ, లేదా పచ్చ మీడియా డైరెక్ట్ గానే రాస్తున్నాయి వైసీపీ ఐపీఎస్లు అని రాస్తున్నాయి. అంటే ఖచ్చితంగా ఐపీఎస్ లో ఖచ్చితంగా ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి కొంత అవగాహన ఉంటుంది కదండి. అటువంటి అవగాహన ఉన్న వ్యక్తులందరూ కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం వాళ్ళకి ఇస్తున్న టాస్కులను కానీ, బాధ్యతలను కానీ అన్యాయంగా, అక్రమంగా వాళ్ళు చేయమంటున్న పనులను కానీ చెయ్యలేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, లోపల ఎంత కుమిలిపోతున్నారో, వాళ్ళు ఏ రకంగా అయితే ఇబ్బంది పడుతున్న సంగతులు అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారో మనం చూడటం కూడా జరిగింది. హైదరాబాద్ లో ఐఏఎస్లు అందరూ కూడా సమావేశం అయ్యారు అని చెప్పి రహస్య భేటీ అనే కూడా వార్తలు వచ్చినాయి. ఇటువంటి వార్తలన్నీ కూడా మనం వింటున్నాం. రకరకాలుగా సోషల్ మీడియాలో కానీ లేదా పత్రికల్లో కానీ వార్తలు కూడా రావడం జరుగుతుంది. ఈ వార్తల ఆధారంగానే ఈ రోజున సిద్ధార్థ్ కౌశల్ గారు చాలా నీతి నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్, అటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఈ ప్రభుత్వంలో పని చేయలేక వెళ్ళిపోతున్నారు అనేది మా అందరి అభిప్రాయం. ఎందుకంటే ఖచ్చితంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం మీరు చూస్తూనే ఉన్నారు ఎన్ని అక్రమ కేసుల్ని బనాయిస్తుందో, ఎంతమంది వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతుందో ఈ సంవత్సర కాలంలో మనందరం కూడా చూసాం. ఈ రకంగా సిద్ధార్థ కౌశల్ గారికి కూడా వచ్చిన ఒత్తిళ్ల మూలంగానే మనం అసలు ఈ ఉద్యోగం చేయలేము, ఇక్కడ చాలా ఇబ్బందికర. ఆమ్రపాలి గారు ఎందుకు వెళ్ళిపోయారు మేడం గారు? ఐఏఎస్ ఆమ్రపాలి గారు ఇక్కడ పని చేయలేక తెలంగాణకి నాకు అక్కడ పోస్టింగ్ ఇవ్వండి అని చెప్పి మళ్ళీ డిఓటీలో అక్కడ ఇది చేసుకుని ఆవిడ అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. ఈ రకంగా జనరల్ గా రమేష్ గారు అమ్రపాలికి జనరల్ గా ఫస్ట్ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడే తను కూడా అప్పుడు చెప్పింది నాకు ఇష్టం లేదు, అయినప్పటికీ కూడా ఇంకా పోస్టింగ్ వేశారు కాబట్టి వెళ్ళాలి అని, అంతే తప్ప నన్నేదో బలవంతంగా తీసుకెళ్లారని చెప్పేసి అక్కడికి వెళ్ళలేదు కదా. ఇప్పుడు తను బలవంతంగా మళ్ళీ అక్కడ నుంచి పోస్టింగ్ మార్చుకుని చెప్తాం. యాక్చువల్ గా ఆంధ్రప్రదేశ్ కి అలాట్ చేస్తే ఆవిడ తెలంగాణకు కావాలని చెప్పి తెలంగాణకు వెళ్ళింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ లో పైనుంచి వచ్చిన ఆర్డర్స్ ప్రకారం, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎవరు స్టేట్ ను వాళ్ళు వెళ్ళిపోమంటే ఆవిడ ఇక్కడ వచ్చేయడం జరిగింది. నిజంగా ఆవిడకి అలాట్ చేసిన స్టేట్ ఆంధ్రప్రదేశ్. మరి ఇక్కడ అంతా సక్రమంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ అనేది చాలా బాగా అడ్మినిస్ట్రేషన్ అనేది ఐఏఎస్ ఐపీఎస్ లో నడుస్తూ ఉంటే ఇక్కడ పని చేసుకోకుండా మరి ఆమ్రపాలి గారు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి నాకు తెలంగాణ అలాట్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేసి అడిగి శతవిధాల ప్రయత్నాలు చేసుకుని ఆవిడ అక్కడికి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముంది? ఏ ఐఏఎస్ ఆఫీసర్ అయినా సరే వాళ్ళు ఎక్కడైనా సరే చేయవలసిన పని వాళ్ళు చేయడమే కదా. అది తెలంగాణలో అయినా చేయొచ్చు, ఆంధ్రప్రదేశ్లో అయినా చేయొచ్చు. ఇక్కడ ఎందుకు చేయకుండా ఆవిడ తెలంగాణ వెళ్ళిపోవడానికి కారణాలు ఏంటి? ఎందుకంటే ఆవిడకి అప్పచెప్పిన డిపార్ట్మెంట్ లో రకరకాల ఇబ్బందులు ఆవిడ పడుతుంది కాబట్టి ఆ ఇబ్బందుల్ని ఆవిడ పడలేక బయటికి ఇవన్నీ చెప్పేవి కాదు కదా. ఐఏఎస్లు గారు, ఐపీఎస్లు గారు ఈ రోజున ఎప్పుడు చెప్తారు? వాళ్ళందరూ కొంత సర్టెన్ టైం అయిపోయిన తర్వాత వాళ్ళు పుస్తకాల రూపంలోనో లేకపోతే ఎక్కడైనా ఇంటర్వ్యూస్ రూపంలోనే గతంలో వాళ్ళకి జరిగిన అనుభవాలన్నీ కూడా చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా గతంలో 1999 ఎలక్షన్కి ముందు రమాకాంత్ రెడ్డి గారు అని ఐఏఎస్ అధికారి, ఆయన కాంగ్రెస్ కి అనుకూలంగా పనిచేశారని చెప్పి ఆ రోజుల్లో 99లోనే చంద్రబాబు నాయుడు గారు ఆ ఐఏఎస్ అధికారిని విద్యుత్ సంస్థకి ఆయన్ని వేసి అక్కడ రకరకాలుగా ఇబ్బందులు పెడుతుంటే ఐఏఎస్ అధికారి గారు ఆ రోజున ఎన్ని ఇబ్బందులు పడ్డారు అనేది ఆ తర్వాత ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత క్లియర్ గా చెప్పిన పరిస్థితులు. అలాగే డీజీ ఆంజనేయ రెడ్డి గారు అని చెప్పి ఉండేవాళ్ళు, ఆయన ఐపీఎస్ ఆఫీసర్. ఆ ఐపీఎస్ ఆఫీసర్ గారిని విజిలెన్స్ కమిషనర్ గా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉండగా 1000కి పైగా ఏసీబీ కేసులు ఆయన హయాంలో నమోదైతే ఏ కేసు మీద కూడా చర్యలు తీసుకొనివ్వకుండా చంద్రబాబు నాయుడు గారు అడ్డుపడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత ఆయన డీజీ అవ్వాలి. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి డీజీగా నిజంగా ఆంజనేయ రెడ్డి గారు చాలా నిజాయితీ గల ఆఫీసరు. అటువంటి ఆఫీసర్ని డీజీ అనకుండా ఈ ఏసీబీ కేసులు అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా వింటలేదని చెప్పి ఆయన డీజీగా అవ్వాల్సిన వ్యక్తిని కూడా పక్కకు తప్పించి ఆయన తర్వాత స్థానంలో ఉన్న రాములు గారిని తీసుకొచ్చి డీజీని చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. అలాగే ఐపీఎస్ దినేష్ రెడ్డి గారు కానీ, ఐపీఎస్ గోపీనాథ్ రెడ్డి గారు కానీ
ఇప్పుడు ఏంటి రమేష్ గారు, ఓకే ఇప్పుడు వీళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేశారు, లేకపోతే వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని అనుకుంటున్నారు. బట్ సిద్ధార్థ్ కౌశల్ మాత్రం అలా లేదు కదా. ఓకే నేను ఇప్పుడు మాట మాట్లాడితే అందరూ అలాగే చెప్తారండి పైకని అంటున్నారు. ఆయన ఏమంటున్నారు, నేను నా వ్యక్తిగత కారణాలతోనే నేను బయటికి వెళ్ళిపోతున్నాను, ప్రభుత్వం నాకు ఇన్ని రోజులు సహకరించినందుకు కూడా ధన్యవాదాలు, కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత వెళ్ళిపోతున్నాను అని అంటున్నారు. ఒకవేళ నిజంగా ఆయనని తొలగించాలని అనుకుంటే వేరే పోస్ట్ ఇవ్వరు కదా, వేరే పోస్ట్ ఇచ్చారు, ఆ పోస్ట్ నచ్చక వెళ్ళిపోతున్నారు అనుకోవచ్చు, కానీ రాజకీయ వేధింపులు ఉన్నాయని మీరు ఎలా అనుకుంటారు? ఓకే అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఈ విషయాన్ని ఏ విధంగా ఖండిస్తుంది? అంటే ఇప్పుడు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వము వేధింపులు భరించలేకే వెళ్ళిపోతుందని మీరు దీన్ని నిరూపిస్తారా? నిరూపించడం కాదు మేడం గారు, ఇక్కడ ఖచ్చితంగా అంతర్గతంగా ఐఏఎస్ ఐపీఎస్ అందరిలోనూ జరుగుతున్న చర్చ అది. ఈ రోజున ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా ప్రభుత్వంలో పనిచేస్తున్నప్పుడు ఆ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయవలసిన పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు చెబుతున్న తప్పుడు పనులు చేయలేక వాళ్ళు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఉద్యోగం చేసేవాళ్ళు. ఇవాళ సిద్ధార్థ్ కౌశల్ గారు యంగ్ ఐపీఎస్ ఆఫీసర్, ఆయనకి చాలా టర్మ్ ఉంది. ఈ రోజున వ్యక్తిగత కారణాలతో ఆయన ఈ ఐపీఎస్ ఉద్యోగాన్ని వెళ్ళిపోవాల్సిన అవసరం యంగ్ ఐపీఎస్ ఆఫీసర్కి ఎందుకు ఉంటుందండి? ఒక కొంత 55 56 లేదా 50s లోకి వచ్చేసిన ఐపీఎస్ ఆఫీసర్ ఆ రకంగా వెళ్ళిపోయారు అంటే పోనీ వ్యక్తిగత కారణాలతోటో లేకపోతే ఆయనకి ఇబ్బందులు ఉండో వెళ్ళిపోయారు అని అనుకోవచ్చు. కానీ యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ అతనికి ఎంతో భవిష్యత్తు ఉండి రేపు డీజీ స్థాయి వరకు కూడా అతను వెళ్లే అవకాశాలు ఉండి కూడా అవన్నీ కూడా వదిలేసుకుని ఒక యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ వెళ్ళిపోతున్నారంటే దాని వెనకాల ఎన్ని రకాల ఒత్తిళ్లు వస్తే ఆ ఒత్తిళ్లకు తగ్గట్టుగా ఆయన పని చేయలేక వెళ్ళిపోతున్నారు అనేది భవిష్యత్తులో ఇదే సిద్ధార్థ్ కౌశల్ గారు కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఇదే టీవీ డిబేట్లలో చెబుతుంటే మీరు వినొచ్చు, నేను వినొచ్చు మాకున్న సమాచారం మేరకు. ఎందుకంటే మీరు ఒక్క నిమిషం, మీరు ప్రైమ్ 9 టీవీలో పనిచేస్తున్నారు. ప్రైమ్ 9 టీవీకి వ్యతిరేకంగా నిజంగా అక్కడ ఏదన్నా ఇబ్బంది ఉన్నా సరే మీరు ఒక్క మాట కూడా మాట్లాడరు. ఎందుకంటే ఆ టీవీలో మీరు పనిచేస్తున్నారు, ఆ టీవీకి లాయల్ గా ఉండాలి కాబట్టి. అలాగే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా సరే వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నారు. గవర్నమెంట్ లో ఉన్నప్పుడు వాళ్ళకి లాయల్ గా ఉన్నట్లుగా వాళ్ళకి కనిపించవలసిన బాధ్యత వాళ్ళకు ఉన్నది. ఈ రోజు నిజంగా ఈ కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఐఏఎస్ ఐపీఎస్ మీద అమలు చేయకపోతే ఎంతో మంది ఐఏఎస్ ఐపీఎస్ లకు పోస్టింగ్లు ఇవ్వని పరిస్థితులు కూడా మనం ఈరోజు చూసాం. 6-7 నెలలు 8 నెలల తర్వాత ముత్యాల రాజు గారు కానీ లేకపోతే మాధవీలత గారు కానీ ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్లకు కానీ కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లకు కానీ పోస్టింగ్లు ఇవ్వని దాఖలాలు కూడా మనం చూసాం. మొన్ననే వాళ్ళకి పోస్టింగ్లు ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చిన పోస్టింగ్లు కూడా అప్రధాన్య పోస్టింగ్లు ఇచ్చారు. మరి ఇవి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయకపోతే ఇచ్చిన పోస్టింగ్లు కాదంటారా? మాట్లాడదాం. ఉండవల్లి అనూష గారు మనతో పాటు జాయిన్ అయ్యారు అండ్ శంకర కృష్ణవేణి గారు జనసేన అధికార ప్రతినిధి. నమస్తే అండి. అనూష గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఏమంటారు, అంతా సక్రమంగా లేదు, నిజాయితీగా పని చేస్తుంటే పని చేసుకోవడానికి ఇక్కడ లేదు. సో డీజీ స్థాయికి వెళ్లాల్సిన వ్యక్తి ఎందుకు ఇప్పుడే సిద్ధార్థ్ కౌశల్ విఆర్ఎస్ కు అప్లై చేసుకుంటున్నారు? అండ్ సిద్ధార్థ్ కౌశల్ గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, చాలా స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్, గుడ్ సూపర్ పోలీస్ అని కూడా అంటూ ఉంటారు కదా. అలాంటి అధికారి అంత మంచి సేవలు అందిస్తున్నప్పుడు ఆయన విఆర్ఎస్ కు ఎందుకు అప్లై చేసుకుంటున్నారు? మరి కూటమి ప్రభుత్వం వచ్చాక, అంటే ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఒకటే చెప్పింది, నిజాయితీగా ఎవరు పని చేస్తే వాళ్ళని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది, వాళ్ళని పనిలో పెట్టుకుంటుందని చెప్పేసి. మరి ఎందుకు ఇంత మంచి నిజాయితీ పరుని మీరు వదులుకుంటున్నారు? మేడం ఇది ఆయన స్వవిషయం మాట్లాడాలి అంటే. అతను విఆర్ఎస్ కి ఎందుకు వెళ్తున్నాడు లేకపోతే రాజీనామా ఎందుకు చేస్తున్నాడు అనేది అతని మాటల్లోనే ఇప్పటి వరకు అయితే ఆయన రాసించిన రెసిగ్నేషన్ లెటర్ లో కానీ ఏమి పర్సనల్ ఇష్యూస్ అని మెన్షన్ చేశారు, కానీ ఎక్కడ ప్రభుత్వ ఒత్తిళ్లు అని చెప్పేసి మెన్షన్ చేయలేదు. నేనేమనుకుంటున్నానంటే ఐపీఎస్లు కానీ ఐఏఎస్ క్యాడర్లు కానీ ఎవరో వీళ్ళని అణచివేతకు గురి చేస్తే వాళ్ళకంటూ ఒక సెపరేట్ సిస్టమ్ ఉండింది, వాళ్ళు దాని ముందుకు వెళ్ళగలరు. ఈవెంతో వాళ్ళకి ఏదైనా ఇబ్బంది పెడుతుంది అంటే ఖచ్చితంగా వాళ్ళు ఫైట్ చేస్తారు. కావాలని ఎవరు ఇప్పుడు వీళ్ళు గతంలో ఏబి వెంకటేశ్వరరావు గారిని పెట్టినప్పుడు ఆయన హైకోర్టు వరకు కాదు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి ఫైట్ చేసిన పరిస్థితిని మనం చూసాం కదా మేడం. ఇప్పుడు నిజంగా ఆయన వెనుదిరుగుతున్నాడు అంటే దానికి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు అంటే ఎట్లా? ఆయనకేమి పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి ఆయన క్లియర్ గా మెన్షన్ చేశారు, డ్యూ టు మై ఫ్యామిలీ కన్సిడరేషన్స్ అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేసినప్పుడు కారుమంచి రమేష్ గారు అట్లాంటి కాకమ్మ కథలు వడ్డి వారుస్తుంటే నాకు భలే ఆశ్చర్యంగా అనిపిస్తుందండి.
ఆమ్రపాలి గారి గురించి చెప్తున్నారు. అసలు ఆమ్రపాలి గారు ఇక్కడికి రాకముందే ఆవిడ క్లియర్ గా ఏది సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఏదైతే అనౌన్స్ చేసిందో మీరు మీ యొక్క సొంత ప్రదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది, మీరు వెళ్ళండి అని చెప్పి వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చిన రోజునే ఆవిడ ఇంకా ఆంధ్ర రాష్ట్రంలోకి ఎంటర్ కాకముందునే నాకు వద్దు, నాకు ఇక్కడ కంఫర్టబుల్ లైఫ్ ఉండింది మా తెలంగాణలో, లేకపోతే హైదరాబాద్ లో నాకు కంఫర్టబుల్ లైఫ్ ఉండింది, దయచేసి నన్ను కన్సిడర్ చేయండి అని చెప్పేసి వాళ్ళ సెంట్రల్ సిస్టమ్ ముందుకు వెళ్ళడం జరిగింది. అంతేగాని ఇక్కడికి వచ్చి కొన్ని రోజుల తర్వాత ఆవిడ డిపార్ట్మెంట్లో ఏదో ఆవిడ ఇది చూసి ఇదంతా జరగలే. ఎంత చక్కగా గోడ కట్టినట్టుగా కారుమంచి రమేష్ గారు కన్విన్స్ చేశారంటే నేను అప్పుడే వస్తున్నా, అబౌట్ టు ఎంటర్ అవుతున్నాను, ఏదో ఆమ్రపాలి గారు ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేసినట్టు కొన్ని రోజులు ఆవిడ డిపార్ట్మెంట్లో ఏదో లోకలోకలు ఉన్నట్లు, ఇబ్బందులు ఉన్నట్లు, దాని తర్వాత ఆవిడ వద్దనుకున్నట్లు చాలా కన్విన్సింగ్గా చెప్పారండి. ఆవిడ రాకముందే సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఆవిడ సొంత స్టేట్ అయిన ఆంధ్ర రాష్ట్రానికి మీరు వెళ్ళాలి అని చెప్పినప్పుడే ఆవిడ మేము ఇక్కడ నా కంఫర్టబుల్ జోన్ లో, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంటే ఇది, మా కంఫర్టబుల్ జోన్ లో మేము ఉన్నాం కాబట్టి మాకు దయచేసి కన్సిడర్ చేయండి. అది వాళ్ళకి మేడం ఇప్పుడు ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక దగ్గర వర్క్ చేస్తూ వస్తున్నప్పుడు వాళ్ళు డెఫినెట్లీ ట్రాన్స్ఫర్స్ అయినప్పుడు ఇది ఖచ్చితంగా వెళ్తారండి. వాళ్ళకి ఏమంటారంటే వాళ్ళకు ఉండింది ఇది ఉండింది, వాళ్ళు వెళ్ళొచ్చు అట్లా. ఓకే, దాన్ని చక్కగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్లు ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఆమ్రపాలి గారు ఈయనే ఓన్ చేసుకుంటున్నారు, మేమేం ఓన్ చేసుకోవట్లేదు. వి రెస్పెక్ట్ దట్ ఆమ్రపాలి గారు, షీఈ్ ద ఎఫిషియంట్ ఐఏఎస్. ఓకే, మేము ఓన్ చేసుకోవట్లేదండి, ఆవిడ గవర్నమెంట్కి అన్ని విధాలుగా అంతా సహకరిస్తుంది, మేమేమి పార్టీల తరపున ఓన్ చేయట్లేదు. సో డోంట్ పొలిటిసైజ్ ఎనీ ఆర్గనైజేషన్స్. దట్టు ఏదైతే ఇండివిజువల్ ఆర్గనైజేషన్స్, ఈ కలెక్టర్స్ కావచ్చు, లేకపోతే మనం చూసుకుంటే జ్యుడిషియల్ ఆర్గనైజేషన్ కావచ్చు, లేకపోతే పోలీస్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, దీస్ ఆర్ ఆల్ ఇండివిజువల్ బాడీస్, ఇండివిజువల్ ఆర్గనైజేషన్స్. దయచేసి వాటికి ఈ రాజకీయాన్ని ఆపాదించద్దు. అది మీరు చేశారు గతంలో, ఏబి వెంకటేశ్వరరావు గారి పైన మీరు చేశారు, ఆయన చాలా పోరాడారు. ఆయన కనీసం పదవీ కాలం ఉండగా కూడా ఆయన్ని తిప్పి కోట్ల చుట్టూ తిప్పి ఆఖరికి కోట్ల నుంచి ఆయన ఆర్డర్స్ తెచ్చుకున్నా కూడా ఓబే చేయకుండా ఆయన్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టిన ప్రభుత్వము ఈరోజు గత ప్రభుత్వం వచ్చి ఆ ప్రభుత్వపు అధికార ప్రతినిధి కింద వచ్చి మాట్లాడుతుంటే నాకు నవ్వొస్తుందండి. ఓకే, అంటే ఇప్పుడు విఆర్ఎస్ కు అప్లై చేసుకోవడానికి పర్టికులర్ గా ఎటువంటి రీజన్స్ లేవు అంటారు అనుష గారు? ఎందుకంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రభుత్వ పెద్దలతో అంటకాగారనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం ఈ విధంగా వేధిస్తోంది అన్న ఒక వార్తలు కూడా వస్తున్నాయి కదా మేడం. నేను రూమర్స్ని ఇక్కడ డిబేట్ చేయడానికి రాలా. ఆయన ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో రెసిగ్నేషన్ స్టేట్మెంట్లో క్రిస్టల్ క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటి అంటే, డ్యూ టు మై ఫ్యామిలీ రిగార్డింగ్స్, మా ఫ్యామిలీ కన్సర్న్స్ తోటి నేను వాళ్ళతో మాట్లాడి నేను నా భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని ఈ నిర్ణయం తీసుకున్నాను అని క్లియర్గా ఆయన రెసిగ్నేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈవెన్ హీ థ్యాంక్స్ టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, నాకు ఇన్నేళ్ళుగా నేను నా సర్వీస్ ఇక్కడ చేశాను. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా నాకు సహకరించింది, ఐఎమ్ థ్యాంకింగ్ ఫర్ దాట్ అని చెప్పేసి ఆయన క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఆ రెసిగ్నేషన్ బేస్ మీద ఈ చర్చ పెట్టుకున్నాక దీంట్లో రెడ్ బుక్ రాజ్యాంగం ఎక్కడొచ్చిందండి? సిద్ధార్థ్ కౌశల్ గారు చెప్పారా అండి వచ్చింది అని చెప్పి? రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల, రెడ్ బుక్ రాజ్యాంగంలో ఐఏఎస్ ఐపీఎస్ ని కూడా చేర్చారు. అంతకుముందు మనం కొంతమంది పోలీస్ ఆఫీసర్ విషయంలో, జత్వానీ విషయంలో, పిఎస్ ఆంజనేయులు వీళ్ళందరూ ఏం చేశారో చూసాం కదా. సో రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇది కూడా మీరు చేర్చుకున్నారా అనేది వాళ్ళ వర్షన్. రెడ్ బుక్ రాజ్యాంగానికి వైసీపీ భయపడుతుంది కానీ రెడ్ బుక్ అనేది రాజ్యాంగం కాదండి. ఆ రెడ్ బుక్ లో ఏ పేర్లు ఉన్నాయి? ఎవరైతే అధికారాలను అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా అప్పటి ప్రభుత్వానికి వాళ్ళ అక్రమాలకి పనిచేశారో వాళ్ళ పేర్లు రాసుకుని, మేము వీళ్ళలాగా రికార్డులు పెట్టుకోలేదు రాజారెడ్డి రాజ్యాంగం అని. సో ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం ఏం లేదండి. డెఫినెట్లీ రెడ్ బుక్ ఉంది. ఆ రెడ్ బుక్ లో అవినీతి ఎవరు చేశారో, ఏ స్కాముల్లో ఎవరున్నారో, ఏ దౌర్జన్యాలు చేశారో, దోపిడీలు చేశారో, వీటన్నిటికీ సహకరించిన ఎంప్లాయీస్ ఆ రోజు ఎవరో వాళ్ళపైన సమగ్ర విచారణ జరిపిస్తాము, వాళ్ళని చట్టం ముందు పెడతామనేదే రెడ్ బుక్ యొక్క సారాంశం. మళ్ళీ చెప్తున్నా, దయచేసి ఇది ప్రతిసారి ప్రతి డిబేట్ లో రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ప్రజలకు రుద్దడం జరుగుతుంది వైసీపీ వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ప్రతిసారి అదే మాట్లాడుతున్నాడు. ఆయన కూడా పాపం భయపడుతున్నట్లు ఉన్నాడు, ఆయన పేరు కూడా రెడ్ బుక్ లో ఉంది అని భయపడుతున్నట్లు. ఎస్,
తప్పులు చేసిన ప్రతి ఒక్కళ్ళు రెడ్ బుక్ చిట్టాలో ఖచ్చితంగా ఉన్నారు. దానికి రాజ్యాంగం అని పేరు పెట్టకండి, మేము గౌరవిస్తాం. అంబేద్కర్ రాజ్యాంగాన్ని చాలా గౌరవిస్తాము, దాన్నే ఫాలో అవుతాం. అనుష గారు, సిద్ధార్థ కౌశల్ ఉన్నారా ఏంటి రెడ్ బుక్ రాజ్యాంగంలో? ఆయన తొలగిస్తున్నారు అంటే మేడం, రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరున్నారో లేకపోతే రెడ్ బుక్ లో ఎవరున్నారు అని, రెడ్ బుక్ రాజ్యాంగం వీళ్ళు పెట్టుకున్నారు, ఆ రాజ్యాంగంలో ఎవరున్నారు అనేది కారుమంచి రమేష్ గారు చెప్పాలి. రెడ్ బుక్ లో ఎవరున్నారు అనేది ఇప్పటి వరకు అరెస్ట్ అయిన ఏంటండి ఉండవల్లి అనూష గారు చెప్తారా రెడ్ బుక్ లో ఎవరున్నారు అనేది? మేము అదే చెప్తున్నాం. రెడ్ బుక్ లో ఎవరైతే అరెస్ట్ అయ్యి ఉన్నారు ఇప్పటి వరకు ఎవరెవరు అరెస్ట్ అయ్యి ఉన్నారు, ఏ స్కాముల్లో, లిక్కర్ స్కాముల్లో కావచ్చు, లేకపోతే శాండ్ ల్యాండ్ వైన్ మైన్ స్కాముల్లో చెప్పి చెప్తున్నావు. ఈ రోజుకి ఆధారాలు కోర్టుకు సబ్మిట్ చేయలేకపోయారు. మేము ఇంకా ఎంక్వైరీ అంటున్నారు. కాదండి, కారుమంచి రమేష్ గారు మీరు తెలివైన దొంగలు. ఓకే, మీ దొంగ టైం పడుతుంది. తెలుగుదేశం పార్టీకి వెన్నతో పెట్టిన విద్య మీ వ్యవస్థాపక అధ్యక్షుడు చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారి కన్నా మహానటుడు ఎవరూ లేరు, నాకన్నా మహానటుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు మీ వ్యవస్థాపక అధ్యక్షుడు. కాదు, గతంలో గత ప్రభుత్వాలతో పోలిస్తే మీ క్రైమ్ లిస్ట్ చిన్న చితక లేదు, ఇంత పెద్దది ఉంది. ఒక సంవత్సరం ఖచ్చితంగా సరిపోదు. కేసు లేదు చెప్పాడు రమేష్ గారు. వాటి గురించి చెప్పడు ఆయన. షేక్ బాజీ గారితో మాట్లాడదాం, కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి షేక్ బాజీ గారు. నమస్కారం అమ్మా. షేక్ బాజీ గారు, ఏమంటారు? ఒక యంగ్ అండ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్, మంచి పేరున్న పోలీస్ ఆఫీసర్, ఒక మంచి ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి అసలు ఆ పోస్ట్ని వదిలేసి ఎందుకు అప్పుడే విఆర్ఎస్కు అప్లై చేసుకుంటున్నారు? ఎందుకంటే ఆల్ ఇండియా సర్వీస్ అధికారులలో నిజంగా ఇలాంటి ఒత్తిళ్లు ఉంటాయంటారా? ముందుగా మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా శుభ సాయంత్రం. ఇప్పుడు లోకేష్ గారు ఏదో యాదృచ్ఛికంగా మరి ఓ రెడ్ బుక్ ఉంది, దీంట్లో రాసుకుంటున్నాను అవినీతి పరుల పేర్లు, అవమానించిన వాళ్ళ పేర్లు, అక్రమాలు చేసిన వాళ్ళ పేర్లు అన్న మాట ఇవాళ ఒక ట్రెండింగ్ గా మారిపోయిందండి. అది మరి ఆ రెడ్ బుక్ ప్రేరణతోటి తెలంగాణలో మరి కవిత గారు, బీఆర్ఎస్ నేత జాగృతి కవిత గారు, కేసీఆర్ గారు అమ్మాయి తనయ్య, ఆవిడ కూడా ఒక బుక్, పింక్ బుక్ అని, జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్వయంగా ఒక గ్రీన్ బుక్ అని, ఇట్లా ఈ బుక్కుల యొక్క ట్రెండ్ సెట్టింగ్ చేశారు లోకేష్ గారు. మరి దీనికి ఏంటంటే ఈ ఏదైతే ఇవాళ మనకి నా సిద్ధార్థ కౌశల్ గారి విషయం తీసుకుంటే కనుక ఆయన ఒక నిజాయితీ కలిగిన ఆఫీసరు, అందులో అనుమానమే లేదు. ఆయన పనిచేస్తున్న టెన్యూర్లో ఆయన అనేక జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. ప్రజా రక్షణ కోసం కానివ్వండి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్లో కానివ్వండి చాలా మంచి పేరుంది ఆయనకి. అట్లాగే కర్నూలు ఫ్యాక్షనిస్ట్ ప్రాంతంలో ఆయన కర్నూలు ఎస్పీగా పనిచేసినప్పుడు కూడా ఆయన ఫ్యాక్షనిస్ట్ గ్రామంలోకి వెళ్ళి నిద్రపోయి ప్రజలకు ధైర్యం కల్పించారు. అటువంటి నిబద్ధత కలిగిన ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆయన, అందులో అనుమానమే లేదు. అయితే ఏంటంటే ఈరోజు ఆయన స్వచ్ఛందంగా నేను ఐఏఎంలో చదివాను, నా చదువుకి సూటబుల్గా వేరే కార్పొరేట్ కంపెనీలోకి నేను వెళ్తున్నాను అని ఆయన స్వచ్ఛందంగా ఆయన చెప్పడం జరిగింది. సో ఇందాక రమేష్ గారు మాట్లాడుతూ ఐఏఎస్లు ఐపీఎస్లు బయటకు చెప్పరు, ఎప్పుడో ఒకసారి బయటకు వస్తాయి ఈ నిజాలన్నీ అని. బయటకు చెప్పని నిజాలు ఈయనకి ఎట్లా తెలిసినాయో మరి చెప్పాలి రమేష్ గారు. బయటకు చెప్పబడిన నిజాలు ఐఏఎస్ ఐపీఎస్లు వీళ్ళ హయాంలో ఏ రకంగా మరి జరిగిందో, ఏం చేశారో ఈయన గారికి ఎలా తెలిసింది? ఇప్పుడు ఏదైతే సిద్ధార్థ్ కౌశల్ యొక్క ఏ ఇబ్బందులు పడ్డాడో, మరి వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఎటువంటి ఫేవర్ చేశాడో, ఫలితంగా వాళ్ళ రెడ్ బుక్ లో ఆయన పేరెక్కి హెరాస్మెంట్ కి గురవుతున్నాడని ఆరోపణ చేస్తున్నారు. కాబట్టి ఈయనకి ఎలా తెలిసిందో ఆ నిజం అనేది ఒకసారి చెప్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అసలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఐపీఎస్లు మనం చూసాం. ఆ సినిమా యాక్టర్ జత్వానీ విషయంలో
ఎంత ఎంత భయంకరంగా ఆ పోలీసు వ్యవస్థని స్వార్థానికి వాడుకున్నారనేది మనం క్లియర్ కట్ గా చూసాం. అంతేకాదు సుబ్రహ్మణ్యం గారు సిఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి సిఎస్ సుబ్రహ్మణ్యం గారు ఆయన కావాలని ఎయిర్పోర్ట్ జగన్మోహన్ గారు తెచ్చుకున్న తర్వాత వీళ్ళ హెరాస్మెంట్ తట్టుకోలేక పారిపోయాడు, ఆయన వదిలేసి రాజీనామా చేశాడు. దీనికి సమాధానం చెప్పాలా? రెండోది మరి ఏపీ వెంకటేశ్వరరావు గారు, ఆయన ఎంత పోరాటం చేశాడు, ఆయన ఏ రకంగా హెరాస్ చేశారు, ఇవాళ తిరిగి ఆయన సాధించాడు, గెలిచాడు ఆయన పోరాటంలో. ఇవన్నీ కూడా ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని ఏ రకంగా వాడుకున్నారనేది మన చరిత్ర చెప్తుంది. అంతేకాదు ఇంకోటి చెప్తానండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చి రాగానే 49 మంది ఐపీఎస్ఎల్ని మార్చాడు, 6 ఐఏఎస్ఎల్ని మార్చాడు. అంతేకాదు మళ్ళీ దిగబోయే ముందు ఎలక్షన్ కి ముందు ఎలక్షన్ ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి మళ్ళీ అక్కడ కూడా 41 మంది ఐఏఎస్ఎల్ మార్చాడు. అట్లాగే 10 మందినో 8 మందినో ఐపీఎస్ఎల్ మార్చేశారు. ఐపీఎస్ ఐఏఎస్ తోటి బ్యూరోక్రాట్స్ తోటి ఒక ఆట ఆడుకున్న నేపథ్యం జగన్మోహన్ రెడ్డి గారిది, వైసీపీ ప్రభుత్వం, మన చరిత్ర కనపడుతుంది. అవన్నీ మర్చిపోయి ఈవేళ ఏదో ఈయన వెళ్ళిపోతున్నాడు కాబట్టి ప్రభుత్వం హెరాస్మెంట్ అని చెప్పేసి దీన్ని రచ్చ చేయడం అనేది వైసీపీ ప్రతి అంశాన్ని కూడా రాజకీయం చేయడానికి పూనుకుందనడానికి ఇది ప్రత్యక్షమైన ఉదాహరణ. చిన్న చిన్న విషయాల్ని కూడా చెలవలు పొలవలుగా రాజకీయానికి వాడుకుంటూ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమానికి పూనుకుందనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ఇది కరెక్ట్ కాదు. మీరు కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ ఉన్నప్పటికీ కూడా ఏం చెప్తారంటే, ఇవాళ ప్రభుత్వం చేసే నిజమైన తప్పులు ఏమంటే ఎత్తి చూపండి, నిజంగా ప్రభుత్వం యొక్క లోపాలు ఎత్తి చూపించండి. షేక్ బాజీ గారు అంటే నిజంగా ఆయన మీద ఎటువంటి ఒత్తిళ్లు లేవు, ఆయన నిజంగానే ఆయన ఇష్టపూర్వకంగానే పదవిని వదిలేస్తున్నాను అని అంటున్నారు. కానీ అంత మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఎందుకు వదిలేస్తారు? ఓకే, ఇప్పుడు ఆయన్ని అక్కడి నుంచి కాకుండా ఇంకో డిపార్ట్మెంట్ కి ఏదో పత్రాలు స్వీకరించి ఒక డిపార్ట్మెంట్ కి తరలించారు అంటున్నారు. అంటే కేవలం అలా తరలించినందుకు, దానిలో పోస్టింగ్ అలా ఇచ్చినందుకు ఆయన రిజిగ్నేషన్ చేస్తున్నారా, లేకపోతే నిజంగానే రిజిగ్నేషన్ చేస్తున్నారా? ఓకే, ఇప్పుడు పదవి ఇయ్యక ముందు రిజిగ్నేషన్ చేయాల్సింది ఉంది కదా, మరి ఎందుకు ఆ పదవి అక్కడి నుంచి అక్కడ మార్చిన తర్వాత ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆయన కౌశల్ గారి చరిత్ర ఒక్కసారి పరిశీలించండి మీరు. ఆయన పనిచేసిన అనేక జిల్లాలలో అవినీతి ముద్రలు పడిన అధికారులు అనేక మందిని ట్రాన్స్ఫర్ చేశాడు ఆయన. ఒంగోలు ప్రకాశం జిల్లాలో కానివ్వండి, అట్లా కర్నూలులో కానీ అనేక చోట్ల ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో, ప్రజా కంటకులుగా మారారో అటువంటి ఆఫీసర్లు అందరినీ కూడా మార్చాడు ఆయన. ఇవాళ ఆయన మార్చడం అనేది లేకపోతే ఆయన డ్యూటీలో భాగంగా చేస్తాడు తప్ప అదేదో ఇంకో రకంగా చూడటానికి లేదు. నేనైతే ప్రభుత్వ ఒత్తిడి వల్లే ఆయన మా వెళ్ళిపోతున్నాడు అని నేను నమ్మటం లేదండి. కారణం ఏంటంటే ఆయన స్వయంగా చెప్తున్నాడు, నాకు వేరే కార్పొరేట్ రంగంలో నేను స్థిరపడాలనుకుంటున్నాను, ఆంధ్రప్రదేశ్ అంటే నాకు ఇష్టము, ఇక్కడ ఆంధ్రప్రదేశ్కే నా సేవలు ఇస్తాను అందజేస్తాను అని స్వయంగా చెప్తా ఉన్నాడు. ఆయన ఏమేమి తప్పులు చేశాడు, ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వంలో ఏ రకమైన ఆయన ఆటంకంగా మారాడు అనే దానికి ఏదో చెప్పమని కారణం, ఆ చిన్న కారణం చేత అయితే ఆయన పోస్టుని అసలు పోలీసుని ఐపీఎస్ ని రాజీనామా చేసే పరిస్థితి రాదు. ఐపీఎస్ ని వదిలేయటం రాదు అండి. ఆయన టోటల్ గా ఐపీఎస్ ని వదిలేసి వేరే రంగంలోకి వెళ్తున్నాడు. ఇది మనం గమనించాల్సిన అంశం. వేరే కార్పొరేట్ రంగంలో ఎంప్లాయీ వెళ్తున్నాడు. పెద్ద జీతాలు రావచ్చు, లేకపోతే వేరే ఆసక్తి ఉండొచ్చు. పర్సనల్ ఇష్యూస్, ఓన్లీ పర్సనల్ ఇష్యూస్. రైట్. జనసేన అధికార ప్రతినిధి సుంకర కృష్ణవేణి గారితో మాట్లాడదాం. నమస్తే అండి కృష్ణవేణి గారు. నమస్తే మేడం, మీకు అలాగే ప్యానెల్లోని ఇతర సభ్యులకి నమస్కారం అండి. ప్రైమ్ 9 కూడా నమస్కారం అండి. కృష్ణవేణి గారు, గత ఏడాది చంద్రబాబు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఐపీఎస్ అధికారులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురి చేస్తోంది. ఏకంగా 24 మంది ఈ ఐపీఎస్లో కూడా పోస్టింగ్ ఇవ్వకుండా కూడా ఇంకా వేధిస్తూనే ఉంది అనేది ప్రతిపక్ష వైసీపీ ప్రధాన ఆరోపణ. అయితే ఇప్పుడు వీళ్ళేమంటున్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కేవలం వేధింపుల వల్ల ఆయన రెసిగ్నేషన్ చేస్తున్నారు. బట్ సిద్ధార్థ్ కౌశల్ వర్షన్ ఎలా ఉంది, నేను నా పర్సనల్గా నా వ్యక్తిగత కారణాలతోనే నేను రిజైన్ చేస్తున్నాను, ఇంకో ఫీల్డ్కి వెళ్ళిపోతున్నాను అని. బట్ అటు కాంగ్రెస్ మాత్రం ఏమంటుంది, నిజంగానే ఆయన వ్యక్తిగత కారణాలతో చేసిందొచ్చు, కూటమి ప్రభుత్వం ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు గురి చేయకపోవచ్చు అని మాట్లాడుతున్నారు.
మరి మీరేమంటారు, ఎందుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగానే ఐపీఎస్ల మీద ఏమైనా కక్ష కట్టారా? ఎందుకు ఒక యంగ్ అండ్ డైనమిక్ మంచి పోలీస్ ఆఫీసర్ ఇవాళ ఎందుకు వెళ్ళిపోతున్నాడు ఈ ఫీల్డ్ నుంచి? మేడం, సిద్ధార్థ్ కౌశల్ గారు చెప్పినటువంటి అంశంలోనే ఆయన మాట్లాడినటువంటి తీరులో కానీ రాజీనామాలో కానీ క్లియర్ గా కనిపిస్తుంది మేడం. అంటే కొంతమంది చాలా మంది ప్రభుత్వంలో పనిచేయాలి కానీ ప్రజలకు సర్వీస్ ఇవ్వాలని కానీ చాలా యంగ్ అండ్ డైనమిక్ గా వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు కొన్ని రోజులు ఆ పోస్ట్ కానీ ఆ పని చేసిన తర్వాత వాళ్ళకి కొంచెం వేరే ఫీల్డ్ కి వెళ్ళాలనో లేకపోతే ఆయన చెప్పడం కూడా జరిగింది, కార్పొరేట్ ఫీల్డ్ లో నేను స్థిరపడాలని అనుకోవడం. అంటే మనం సిద్ధార్థ్ కౌశల్ గారిని ఏదైనా మంచి స్టార్ట్అప్ లో చూడబోతున్నామేమో, దానికి ఎందుకు మనం ఆహ్వానించకూడదు. కాకపోతే దీన్ని వైసీపీ ఏం చేస్తుందంటే రాజకీయ రంగ పులిమి దానికి ఒక పెడార్థాలు తీస్తూ మాట్లాడితే రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఈ మాటలే పదే పదే మాట్లాడు. ఆ రోజు లోకేష్ గారు ఎదుర్కొన్నటువంటి ఒత్తిళ్లు కానీ ఆయన మీద ఆ రోజు కొంతమంది అధికారులు చేసినటువంటి పనితీరు కానీ ఆ రోజు ఆవేశంలో కానీ ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయంలో కానీ, అంటే ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా వాళ్ళని అణచివేత గురి చేసింది అన్నది కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎదుర్కొన్నారు. అధికారుల నుంచి ఏ విధంగా ఆయన కూర్చోబెట్టడం వైజాగ్ లో ఇవన్నీ కూడా చూశారు, ప్రజలందరూ కూడా చూశారు. చూసినప్పుడు అలాంటి అధికారుల మీద కక్ష సాధింపు చర్యగా తీసుకోవాలంటే వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి హడావుడిగా తీసుకెళ్లి జైల్లో పెట్టేసి అలా ఏమీ చేయలేదు. వీళ్ళు వెంటనే బదిలీలు చేసేచ్చు, అలా కూడా చేయలేదు. వీళ్ళు మారడానికి ఒక అవకాశం కూటమి ప్రభుత్వం ఇచ్చింది. ఇవాళ సిద్ధార్థ్ కౌశల్ గారు లాంటి నిజాయితీ పరుడైనటువంటి నాయకుడిని ఎప్పుడు, అలాంటి లీడర్ని కానీ అలాంటి అధికారిని కానీ ఎప్పుడు కూడా తప్పు పట్టలేము మేడం. ఎందుకంటే ఆయన తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాలి తప్ప దానికి రాజకీయ రంగం ఇక మాత్రం పొలవకూడదు. ఇంకా అమరాపాలి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు మేడం. ఆ రోజు ఉమ్మడి రాష్ట్ర విభజనలో ఏపీ క్యాడర్ కి వెళ్ళమని ఆ రోజు అమరాపాలి గారికి ఉత్తర్వులు ఇస్తే ఆమె క్యాట్ లో పిటిషన్ వేశారు. ఆ రోజు ఆ క్యాట్ లో వేసినటువంటి పిటిషన్ ఏమని వేశారంటే కొంతమంది అధికారులకి సడలింపునిస్తూ కొంతమందికి కఠినంగా వ్యవహరించడాన్ని అయితే మాత్రం ఆ రోజు ఆమె తప్పుపడుతూ క్యాట్ లో పిటిషన్ వేశారు. దానికి వచ్చినటువంటి తీర్పు సారాంశమే మీరన్నదే కరెక్ట్ అయితే కనుక మీరు మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోమని, అలాగా ఎవరికైతే ఇలాంటి ఒకరికి సడలింపు ఇవ్వడం ఒకరికేమో కఠినంగా వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి క్యాట్ ఆ తీర్పుని మనం వెలువరించింది మేడం. ఆ విధానంగా ఆవిడ కోరుకున్నట్టు తెలంగాణకి వెళ్ళమని ఆమెకి ఆ తీర్పులో వెలువరించడం జరిగింది 1 వీక్ బ్యాక్. కానీ ఈ విషయం వైసీపీ నాయకులు దానికి కూడా రాజకీయ రంగు ఊపునుంటారు. అంటే దాని వెనకాల జరిగినటువంటి ప్రాసెస్ కానీ అక్కడ పర్చేస్ సిన్హా కమిటీ అని ఉంది మేడం. ఆ కమిటీ నుంచి జరిగినటువంటి మార్గదర్శకాలు కానీ ఉత్తర్వులు కానీ ఇవేమీ పట్టించుకోరు. ఆమె అమరాపాలి గారు అప్పుడు ఉమ్మడి రాష్ట్ర విభజనలో వేసినటువంటి ఆ పిటిషన్ కి సంబంధించి తీర్పు వచ్చినప్పుడు ఇప్పుడు ఆవిడని తెలంగాణకి వెళ్ళమని చెప్పడం జరిగినప్పుడు ఈ విషయాలు ఎవరు కూడా క్షుణ్ణంగా పరిశీలించరు, దీని గురించి మాట్లాడు. తీసుకొచ్చి అమరాపాలి గారు కూడా ఇక్కడ పని చేయలేకపోతున్నారు, అందుకని ఆవిడ తెలంగాణకు పంపించేస్తున్నారు అని మాట్లాడతారు మేడం. అంటే దీనికి ప్రతి దానికి కూటమి ప్రభుత్వం మీద బురదేసే విధానం తప్ప దానికి వెనకాల జరిగినటువంటి ఏ విషయాన్ని కూడా వీళ్ళకి పట్టించుకోరు. మాట్లాడితే రెడ్ బుక్ రాజ్యాంగం మా లోకేష్ గారు అన్నారు, అధికారులందరినీ తీసుకెళ్లి పడేస్తున్నారు. ఇవాళ లిక్కర్ స్కామ్ బయటకు వస్తూ ఉంది, అందులో తప్పులు చేసినటువంటి కొంతమంది అధికారుల పేర్లు కూడా వస్తున్నాయి. సజ్జల గారు పేరు దగ్గర నుంచి మొత్తం అందులో ఉన్నటువంటి గ్యాంగ్ పేరంతా భాస్కర్ రెడ్డి గారి వాళ్ళందరి పేర్లు వస్తూ ఉన్నాయి ఎక్కడికక్కడ. అందులో ఇంక్లూడింగ్ కొంతమంది అధికారులు కూడా కుమ్మక్కడితే వాళ్ళ పేర్లు కూడా కొంత చార్జ్ షీట్ లో రావచ్చు. కానీ ఇవన్నీ కూడా వదిలేసేసి తప్పు చేసిన వాళ్ళని ఎవరిని శిక్షించకూడదు అనుకుంటే ఆ రోజు ఐఏఎస్ లక్ష్మి ఐఏఎస్ ఆఫీసర్ జైలుకి వెళ్ళారు కదా మేడం జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి హయాంలో శ్రీలక్ష్మి గారిని కూడా సడలింపించి వదిలేయచ్చు కదా. కానీ ఏది చెయ్యకూడదు, కూటమి ప్రభుత్వం అన్యాయాన్ని వెలికి తీయకూడదు, అక్రమాలని వెలికి తీయకూడదు అనుకుంటే ఎలా మేడం? ఒక ఆఫీసర్ ఇష్టపడి తనంతటి తాను నాకు ఈ అధికారిగా చేస్తాను కాబట్టి దాని కొత్తదనాన్ని కోరుకుని యువత చాలా మంది ఉన్నారు. ఒక ఫీల్డ్ నుంచి వదిలేసి ఇంకో ఫీల్డ్కి వెళ్ళక సక్సెస్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆ ఫీల్డ్ వదిలేసుకుని వచ్చి కొంతమంది అధికారులుగా స్థిరపడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దాన్ని స్వాగతించాలి తప్ప
దానికి తిరిగి వైసీపీ వాళ్ళు ప్రతి దానికి రాజకీయం చేయడం, ప్రతి దానికి రాజకీయ రంగం కులం మాత్రం వీళ్ళకి అలవాటు అయిపోయింది మేడం, ఎక్కువైతే మాత్రం. అంటే ఇప్పుడు ఏంటి కృష్ణవేణి గారు, ఏంటి ఐఏఎస్ ఐపీఎస్ అడ్డం పెట్టుకుని అడ్డం పెట్టుకుని వైసీపీ రాజకీయం చేస్తోంది అని అంటారా? అలా ఎలా చేస్తున్నారు అంటే ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వ హయాంలో పనిచేసిన వాళ్ళు మీ ప్రభుత్వ హయాంలో కూడా ఇప్పుడు చాలా మంది ఉన్నారు, వాళ్ళ మీద మీరు కక్ష కట్టి కావాలని బయటికి పంపిస్తున్నారు అని అంటున్నారు కదా, అంతేనే ఇది కూడా ఒక రీజన్ అనుకోవచ్చా సిద్ధార్థ విషయంలో? అది రీజన్ ఎలా అవుతుంది మేడం? ఆయన స్వయంగా చెప్తూ ఉన్నారు, నేను ఇష్టపడి వేరే ఫీల్డ్ కి ఆయనే చెప్తున్నారు. కానీ రమేష్ గారు ఇంతకు ముందు ఏమన్నారు? రమేష్ గారు ఏమన్నారు? ఒక సంస్థలో మనం పనిచేసినప్పుడు ఆ సంస్థ గురించి మనం మంచిగా మాట్లాడతామని మాట్లాడారు కదా. సో ఇప్పుడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఓకే నాకు చాలా బాగుంది, చాలా హెల్ప్ చేసింది, ఇంకేం ప్రాబ్లం లేదు, వెళ్ళిపోతున్నానని చెప్పారు కదా, అంతే అంటున్నారు కదా. వెళ్ళాలంటారా? ఏ అధికారిగా తన ఇష్టం ప్రకారం వెళ్ళిపోతున్నప్పుడు కూడా లేదు కూటమి ప్రభుత్వం నన్ను చాలా ఇబ్బంది పెట్టిందండి, రెడ్ బుక్ రాజ్యాంగంలో నన్ను పేరు మెన్షన్ చేశారు కాబట్టి నేను రాజీనామా చేసి వెళ్ళిపోతున్నాను, ఆ కూటమి ప్రభుత్వం వల్లే నేను వెళ్ళిపోతున్నాను, దానికి వైఎస్ఆర్సీపీ పార్టీ నాకు చాలా మద్దతు ఇస్తుందండి, ఇప్పుడు నాకు చాలా సానుభూతి చూపిస్తుందండి, చాలా మంది అధికారులు బంద్ చేసేసినప్పటికీ కూడా మేము వెళ్ళిపోతున్నప్పుడు మాత్రం ఓదార్పుకి అలాగే సానుభూతి చూపడానికి అయితే మాత్రం ముందస్తుగా వచ్చేది మా జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ కేడర్ ముందు వస్తారండి అని సిద్ధార్థ కౌశల్ గారు ఏమైనా చెప్పారా మేడం? అలా ఏమీ లేదు కదా, ఆయన అంతటా స్వయంగా వెళ్ళిపోతున్నాను అని చెప్తున్నప్పుడు కూడా దాని మీద కూడా ఐపీఎస్ మీద కూడా వీళ్ళు రాజకీయం చేసుకుంటే సానుభూతి రాజకీయం, మొన్నటి వరకు తెవ రాజకీయాలు అయిపోయాయి మేడం, ఇప్పుడు సానుభూతి రాజకీయం మొదలు పెట్టారు. చూద్దాం, అంటే సిద్ధార్థ కౌశల్ కూడా టోటల్ బయటకు వచ్చాక ఆయన ఏం మాట్లాడదో చూద్దాం, ఎందుకంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి విషయంలో అదే జరిగింది కదా, ఆయన అంతలో ఉన్నంత వరకు బాగానే మాట్లాడారు, బయటకు వచ్చిన తర్వాత ఆయన కుట్రలన్నీ బయటపడిన తర్వాత ఏం మాట్లాడారు చూసాం మనం కూడా. సో నెక్స్ట్ చూద్దాం, వెయిట్ చేద్దాం. రైట్, అనుష గారు మరి ఏంటి వెయిటింగ్ లో ఉంచిన ఈ 24 మంది ఐపీఎస్ల సంగతి ఏంటి? ఇప్పుడు మాకు కావాల్సిన పోస్టులు ఇవ్వలేదు, వేరే పోస్టులో ఇచ్చాము, మాకు చాలా అసంతృప్తిగా ఉంది అని మాట్లాడుతున్నారు. సో సిద్ధార్థ కౌశల్ విషయంలో కూడా వేరే పోస్టుకి బదిలీ చేశారు కాబట్టి ఆయన అసంతృప్తిగా ఉన్నాడు కాబట్టి బదిలీ చేయక అంటే అందులోనే ఉంచారు కాబట్టి నాకు ఇష్టం లేక నేను ఓకే నా ఇష్టపూర్వకంగానే నేను రిజైన్ చేస్తున్నానని చెప్పేసి మాట్లాడారు. మరి ఏంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 24 మంది ఐపీఎస్ల మీద ఎందుకు కక్షపూరితంగా వ్యవహరిస్తోంది, బదిలీల విషయంలో ఎందుకు శ్రద్ధ తీసుకోవట్లేదు? ఒక సిద్ధార్థ కౌశల్ వెళ్ళాడు అని అంటే మళ్ళీ ఇంకొక సిద్ధార్థ కౌశల్ రెడీ అయ్యే అవకాశాలు ఉంటాయా? మేడం బేసిక్ గా ఐఏఎస్ క్యాడర్ కావచ్చు, ఐపీఎస్ క్యాడర్ కావచ్చు, నాకు పలానా సీటే కావాలి, ఆ సీట్లో ఉంటేనే నేను పని చేస్తాను అనేది ఉండదండి. మనకి గతంలో తెలంగాణలో కూడా సజ్జనార్ గారిని చూసాము, ఆయన క్రైమ్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఆయన్ని తీసుకుని వెళ్ళి తర్వాత ఆర్టీసీలో ఇవ్వడం జరిగింది. అరే నన్నేంటి ఈ పొజిషన్ కి తీసుకొచ్చారని పని చేయడం ఆపలేదండి, ఆయన పని ఆయన చేసుకున్నాడు. అవునా? ఇప్పటికీ ఎంతెందుకు వైసీపీ వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. దే ఆర్ ఇండివిజువల్ ఆర్గనైజేషన్స్ అండి, మీరు ఎందుకు వదిలేయట్లేదు వాళ్ళని? ప్లీజ్ కార్మంచి రమేష్ గారు నాకు కంప్లీట్ అయిపోయాక మాట్లాడండి, మీ వాయిస్ రాదు. వీళ్ళెందుకు వాళ్ళ తరపున వత్తాసు పుచ్చుకుని ఇప్పుడు మాట్లాడుతున్నారు అనేది నాకు పెద్ద క్వశ్చన్. ఎందుకంటే ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, దే ఆర్ నాట్ స్మాల్ బ్రెయిన్స్ కదండి, దే ఆర్ వెరీ బిగ్ బ్రెయిన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి నిజంగానే అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి నిజంగానే ఏదన్నా జరుగుతుంది అంటే వాళ్ళు వెళ్ళి ఫైట్ చేయగలిగేంత సత్తా ఉన్న తెలివైన వాళ్ళు అండి వాళ్ళు. సో దట్ ఈస్ ద రీజన్ దట్ వీఆర్ కాలింగ్ దెమ్ యాజ్ ఐఏఎస్ ఐపీఎస్. ఆ క్యాడర్ లో పెట్టాం, ఆ స్థాయిలో వాళ్ళని చూస్తున్నాము, వి రెస్పెక్ట్ దెమ్. ఓకే, మీరెందుకు వాళ్ళ తరపున వత్తాసు పుచ్చుకుని మీరు ఈరోజు నాకు అర్థం కాదండి. ఐఏఎస్ క్యాడర్ కావచ్చు, ఐపీఎస్ క్యాడర్ కావచ్చు, ఒక పని చిన్నది ఒక పని పెద్దది, ఈ డిపార్ట్మెంట్ చిన్నది ఈ డిపార్ట్మెంట్ పెద్దది అని చూసే స్థాయిలో ఉంటారనుకుంటున్నారా? అట్లా జరుగుతాయా? అట్లా ఏముండవు సార్. ఇంటెలిజెన్స్ లో పనిచేసిన వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడేసినా పని చేస్తారు. మీరు చేయలే గతంలో? ఆయన ఇంటెలిజెన్స్ ఏబి వెంకటేశ్వరరావు గారు ఇంటెలిజెన్స్ లో డిపార్ట్మెంట్ లో వర్క్ చేసిన తీసుకెళ్లి ఎక్కడ వేశారు? ఇల్లు ఏదో డాక్యుమెంట్స్ కి సంబంధించిన దాంట్లో వేశారు. మరి ఆయన చేయలే? హ్యాపీగా చేశారు సార్. పోస్టింగ్ ఇచ్చాం కాబట్టి ఆయన ఆ రోజు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయారు. అదే అక్కడ కాదండి, ఆయన రిటైర్మెంట్ ముందు వీళ్ళు పోస్టింగ్ ఇచ్చి రమేష్ గారు వెంకటేశ్వరరావు గారు బయటకు వచ్చిన తర్వాత అసలు ఎన్ని నిజాలు చెప్పారో కూడా మీకు తెలిసిందే కదా.
కాదండి, ఏం జరిగిందనే విషయం కూడా. మాత్రం మీరు కక్ష సాధింపు చేయలేదా? ఈ రోజు ఏంటి కూటమి ప్రభుత్వం చేస్తుందా? ఎగ్జాక్ట్ గా ఆయన పోస్టింగ్ ఎప్పుడు ఇచ్చారండి? ఆయన పదవీ విరమణ రోజున ముందు రోజు ఇచ్చాడు. ఆయన షంషేర్ గా వెళ్ళాడండి. ఆయన వెళ్ళి చేసి వచ్చాడు. ఆయన ఏం తక్కువ అనుకోలే, చిన్నదనుకోలే, చేసి వచ్చాడు. మీరేం మత్తాసు ఐఏఎస్ గురించి విషయం అండి. ఆయన మీరు తీసుకురండి. ఆయన ఒకవేళ మీకు అన్యాయం చేసినట్లయితే ఆయన బయట తీసుకురండి, రండి. ఆయన మాట్లాడమనండి. ఆయన బయటకు వచ్చి ప్రభుత్వం నన్ను ఇలా చేసింది, ఇట్లాంటి చేసింది అని చెప్పి ఆయన మాట్లాడమనండి. ఆయన తరపున మీరెందుకు వత్తాసు పుచ్చుకున్నారు? రాజకీయ పార్టీలు దూరాలు. ఒకటి ఐఏఎస్ ఆర్గనైజేషన్స్ విషయంలో కానీ, ఐపీఎస్ ఆర్గనైజేషన్స్ విషయంలో కానీ రాజకీయ పార్టీలు దూరాల్సినంత అవసరం లేదు. వాళ్ళంత చేతకాని వాళ్ళు కాదు, అంత చేవలేని వాళ్ళు కాదు. ఒకవేళ వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగితే ఖచ్చితంగా వాళ్ళకున్న ప్రతి హక్కును వినియోగించుకుంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, దీన్ని మాత్రం రాజకీయం చేయాలని చూడొద్దు. ఆ రోజు మీరు ఏబి వెంకటేశ్వరరావు గారి పైన ఏదైతే మీరు విచక్షణ చూపించారో ఆయనే పోరాటం చేశారు. ఒకవేళ ఈ రోజు కూటమి ప్రభుత్వం సిద్ధార్థ్ కౌశల్ గారి పైన చేస్తే డెఫినెట్లీ గా ఆయన పోరాటం చేస్తారు. ఏం పక్కకి వెళ్ళిపోయే వాళ్ళు అనుకుంటారా ఐఏఎస్ ఐపీఎస్ అంటే? నేను చిన్నాళ్ళు అనుకుంటున్నారా? సరే సరే అనుష గారు, చంద్రబాబు నాయుడు గారి ఒత్తిళ్లకు వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు ఏంటి, హెరాస్ చేస్తే వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు అని అనుకుంటున్నారా? జగన్ ప్రభుత్వ హయాంలో పనిచేసిన వాళ్ళు అనుష గారు హెరాస్ చేసి వెళ్ళిపోతారు, డైరెక్ట్ గా మనం వెళ్ళు అని చెప్పకుండా వాళ్ళే వెళ్ళిపోతారని అంటున్నారు. మరి ఏంటి, ఒకవేళ సరే వెళ్ళిపోతున్నాడు, ఒక ఇండియన్ డైనమిక్ మంచి పోలీస్ ఆఫీసర్ మీకు తెలుసు, అలాంటి పర్సన్ వెళ్ళిపోతుంటే ఎందుకు ప్రభుత్వం ఆయన ఆపే ప్రయత్నం చేయట్లేదు? అలాంటి వాళ్ళు ఉంటే ఇంకా బాగుంటుందని కొంచెం ఉంచొచ్చు కదా. మీరే అంటున్నారు నీతి నిజాయితీ గల వ్యక్తుల్ని ఎవరు కూడా కూటమి ప్రభుత్వం ఎవరిని కూడా వదులుకోదు అని. మరి ఎందుకు వదులుకుంటున్నారు మేడం? ఇప్పుడు సార్ ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, మీరు ఒక ప్రైమ్ 9 లో చేస్తున్నారు కాబట్టి యు ఆర్ లాయల్ టు ద ప్రైమ్ 9 అన్నారు. ఈ రోజు మీరు ప్రైమ్ 9 కాదు అనుకుని వేరే చోటుకి వెళ్దాం అనుకుంటున్నారండి. ఈస్ ప్రైమ్ 9 విల్ ఏబుల్ టు స్టాప్ యూ? స్టాప్ చేస్తుంది. నిజంగా మనం బాగా చేస్తే కనుక వెళ్ళనీయకుండా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది కదా. బట్ యు హావ్ వెరీ స్ట్రాంగ్ మంచి ఫ్యూచర్ ఉంది అనుకున్నారు అనుకోండి, యు హావ్ వెరీ స్ట్రాంగెస్ట్ విల్ ఉంది, మిమ్మల్ని ఆపగలదా ప్రైమ్ 9? అది మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. అది మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. నిజంగా సిద్ధార్థ్ కౌశల్ ఆఫర్ ఇస్తే కనుక ఉండేవాడేమో. మేడం నేను అదే అంటుంది. ఇప్పుడు కూడా సిద్ధార్థ్ కౌశల్ గారి ఆయన ఏదైతే రెసిగ్నేషన్ ఫామ్ ఇచ్చారో క్లియర్ గా ఎవిడెంట్ గా నాకు ఇంకొక సంథింగ్ వేరే నేను ఇప్పుడు ఏదైతే ఈ పొజిషన్ ఉండిందో లేకపోతే ఈ పోలీస్ అనేది ఉందో నేను దీన్ని ఈ వృత్తిని వదిలేసి పూర్తిగా వేరే వృత్తికి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాను, ఐ హ్యావ్ ఇంట్రెస్ట్ ఆన్ దాట్ అని క్లియర్ గా మెన్షన్ చేసిన తర్వాత ఆయన ఈ వృత్తే వద్దనుకుంటున్నాను అని చెప్పి మెన్షన్ చేసిన తర్వాత ఎందుకండి చర్చ నాకు అర్థం కాలేదు. ఆయన పాపం ఆయన మానానేదో నేను ఒక కార్పొరేట్ లైఫ్ అనుకుంటున్నారో లేకపోతే ఆయన ఏమన్నా కంపెనీస్ పెట్టాలనుకుంటున్నారో. ఇప్పుడు అనూష గారు మాట్లాడినా, జనసేన మేడం గారు మాట్లాడినా, కాంగ్రెస్ బాజీ గారు మాట్లాడినా, మేము అవన్నీ విషయాలు వీళ్ళకి ఎలా తెలిసినాయి అని చెప్పి బాజీ గారు అనడం జరిగింది. మేమేదో ఒకళ్ళతో పుచ్చుకున్నాం, ఈ వీళ్ళ గురించి ఐఏఎస్ ఐపీఎస్ గురించి మేము ఒకళ్ళతో పుచ్చుకున్నాం అని చెప్పి అనూష గారు మాట్లాడుతున్నారు. మరి ఏబి వెంకటేశ్వరరావు గారి గురించి ఈవిడ అనూష గారు ఎందుకు ఒకళ్ళతో పుచ్చుకున్నారు? తెలుగుదేశం పార్టీ ఎందుకు ఒకళ్ళతో పుచ్చుకుంది? వీటన్నిటికీ సమాధానం నేను మాజీ రిటైర్డ్ ఐఏఎస్ ఒక్క నిమిషం అనుష మాజీ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారు అయ్యో పాపం ఆయన్ని ఇబ్బంది పెడుతున్నారు. సిద్ధార్థ్ కౌశల్ గారి గురించి డిబేట్ పెట్టింది ప్రైమ్ 9 టీవీ. ఆ డిబేట్ లో మాట్లాడుతున్నాం తప్ప మేమేం ఒకళ్ళతో పుచ్చుకోలే. కూటమి ప్రభుత్వం చేస్తున్న హెరాస్మెంట్, వాళ్ళని అక్రమంగా అన్యాయంగా మీరు వాళ్ళని ఇబ్బందులు పెట్టండి, రెడ్ బుక్ అమలు చేయండి అని చెప్పి ఐపీఎస్ మీద మీరు హెరాస్మెంట్ జరిగినోడు మాట్లాడాలి, రెండోడు జరిగినోడు మాట్లాడలేకే రాజీనామా రాజీనామా చేసి వెళ్ళిపోతున్నాడు. హెరాస్మెంట్ జరిగినోడు చెప్పలేక రాజీనామా చేసి వెళ్ళిపోతున్నాడు. కూడా మాట్లాడకుండా లేదు 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 వీడికి హెరాస్మెంట్ జరిగింది మాకు తెలుసు అని వాడు చెప్పలేడు కదా. ఈ రోజున హెరాస్మెంట్ జరిగినోడు చెప్పలేదు కదా, ఆ రోజున చెప్పలేకపోయామని చెప్పి 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత ఈ రోజు కేసులు కట్టి లోపల పంపిస్తున్నారు. ఆ రోజు మీ పార్టీ అధికారంలో ఉందని చెప్పి మమ్మల్ని చెప్పారు. ఈ రోజు మీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి
ఈ రోజున వాళ్ళ హరాస్మెంట్ తట్టుకోలేక మీ ప్రభుత్వంలో పనిచేయలేక రమేష్ గారు స్టిక్ టు ద టాపిక్. రమేష్ గారు టాపిక్ స్టిక్ అవుతామండి. రమేష్ గారు ఇప్పుడు మీరు పదే చెప్తున్నారు. రమేష్ గారు మీరు పదే చెప్తున్నారు కూటమి ప్రభుత్వం వేధించింది అని. నిజంగా ఆ వేధింపులకు గురై ఉంటే కనుక సిద్ధార్థ కౌశల్ కి ఎందుకు ఇన్ని పోస్టింగ్లు ఇచ్చి అంత బాగా కాపాడుకుంటుంది? ఎందుకని పోస్టింగ్లు ఇస్తుంది కూటమి ప్రభుత్వం? నిజం చెప్పండి మీరే. అదే చెప్తున్నా. ఈ రోజున శ్రీలక్ష్మి గారు చంద్రబాబు నాయుడు గారు గెలవంగానే శ్రీలక్ష్మి గారు కర్టసీగా బొకే ఇవ్వడానికి వెళ్తే కనీసం బొకే కూడా తీసుకొని ముఖ్యమంత్రి స్థాయిలో ఈ రోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు డీజీ ఇంటెలిజెన్స్ గా ఉండి ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వెళ్తే అపాయింట్మెంట్ కూడా ఇవ్వని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఒక్క నిమిషం మేడం గారు, మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు మీకు తెలిసే ఉంటది. పవన్ కళ్యాణ్ గారు అక్కడ కాకినాడ వెళ్ళి సీజ్ ద షిప్ అని చెప్పినప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వమని చెప్పి ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీద ఒత్తిడి తెస్తే ఆ ఐపీఎస్ ఆఫీసర్ నేను అటువంటి రిపోర్ట్ ఇవ్వలేనని చెప్పి ఆయన రిజైన్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఇదే డీజీపీ గారు నువ్వు రిజిగ్నేషన్ అయ్యేం వద్దని చెప్పి ఆపేరని చెప్పి మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు చెప్పిన విషయాన్ని ఒక్కసారి మీరు వింటే బాగుంటుంది మేడం గారు. వినండి. కాకపోతే ప్రెషర్స్ అనేటువంటివి మాత్రం ఉన్నాయని చెప్పగలుగుతాను. దానికి నేను చెప్పేసినటువంటి ఆఫీసర్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఉన్నారు. ఆ లెవెల్ ఆఫ్ ఆఫీసర్ అది వ్యతిరేకం అవుతుంది గవర్నమెంట్. ఇప్పుడు లేటెస్ట్ గా తెలియదు, బట్ ఆయన అయితే ఆ సమయంలో లీవ్ ప్రెస్ లెవెల్లో ఏ రకంగా ఉంటుంది విన్నారండి. ఆ టైంలో లీవ్ లో వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకంటే కూటమి ప్రభుత్వ ఆ సీజ్ ద షిప్ వ్యవహారంలో ప్రభుత్వానికి అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వమని చెప్పి ఐపీఎస్ ఆఫీసర్ మీద ఒత్తిడి తెస్తే ఆయన రాజీనామాకైనా సిద్ధపడ్డాడు, లీవ్ లో వెళ్ళిపోయాడు తప్ప ప్రభుత్వానికి అనుకూలంగా ఆ రోజున ఆ సీజ్ ద షిప్ వ్యవహారంలో రిపోర్ట్ ఇవ్వాల. ఇది ఒక మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ గారు ఇచ్చిన ప్రెస్ స్టేట్మెంట్ ప్లస్ టీవీలో ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఈ రోజున వీళ్ళు మాట్లాడుతున్నారు ఇక్కడికి వచ్చి. మీకు ఎలా తెలిసింది? మాజీ రమేష్ గారికి ఎలా తెలిసినా చెప్పాలని చెప్పి ఇలాంటి మాజీ ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు చెప్తే బయటకు వస్తున్న విషయాలు వాళ్ళు ఎందుకంటే మాట్లాడుకుంటారు, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు షేర్ చేసుకుంటారు కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళతో చెబుతారు కాబట్టి వాళ్ళు బయటపడుతూ ఉంటారు. ఇలా మాట్లాడినప్పుడు జరిగింది మాజీ ఐఏఎస్ అదే రకంగా సిద్ధార్థ కౌశల్ గారి విషయంలో జరిగింది, శ్రీలక్ష్మి గారి విషయంలో జరిగింది, అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు గారి విషయంలో జరిగింది. ప్రతి ఒక్క ఈ రోజున ఇబ్బంది పడుతున్న ఐఏఎస్ ఐపీఎస్ అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఉంచబట్టి ప్రాధాన్యత లేని పోస్టుల్లో వేయబట్టి అందరూ కూడా ప్రభుత్వం నుంచి సెలవు పెట్టారో వెళ్ళిపోతాం, ఈ పోస్టులో లేకుండా రాజీనామా చేసి వెళ్ళిపోతామని చెప్పి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో బలైన వ్యక్తి ఈ రోజు నీతి నిజాయితీ గల యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ సిద్ధార్థ కౌశల్. మేము ఆయనతో ఒకళ్ళు తప్పించుకోవడంలా కూటమి ప్రభుత్వం యొక్క చట్ట విరుద్ధ ఒత్తిడులను చెబుతున్నాం తప్ప ఎవరో ఐపీఎస్ ఆఫీసర్ ను ఐఏఎస్ ఆఫీసర్ ను ఒకళ్ళు తప్పించుకుని మేము మాట్లాడటం లేదు. మేము చెప్పాల్సిందండి మీరు ఎవరికి చెప్తున్నారు, ఎవరు వింటున్నారు? మీ ఇద్దరు ఒకేసారి మాట్లాడుతున్నారు. మీరిద్దరు మాట్లాడేది అసలు ఎవరికైనా అర్థమవుతుంది? నేను మాట్లాడినప్పుడు మరి రమేష్ గారు మాట్లాడకూడదు కదండి. శ్రీదేవి గారు నేను ఒకటే చెప్తున్నాను, ఒకవేళ సిద్ధార్థ కౌశల్ ని ప్రభుత్వం హెరాస్మెంట్ చేసింది అని రమేష్ గారు అంటున్నారు, అందుకే ఆయన రాజీనామా చేస్తున్నారు చెప్తున్నారు. రైట్, ఒప్పుకుందాం కాసేపు. దానికి ఇదవిధమైన ఆధారాలు ఏమన్నా చూపిస్తారా రమేష్ గారు? గవర్నమెంట్ హెరాస్ చేసింది అన్నదానికి ఏదైనా ప్రూఫ్ ఉందా? నంబర్ 1. నంబర్ 2, ఆయన ఆగండి, మీరు ఆగండి, మేము మాట్లాడుతున్నా వినండి. రెండో పాయింట్, ఆయన ఒక ధైర్యశాలి, ఎంతో సిన్సియర్ ఆఫీసరు. నిజంగా ప్రభుత్వం కనుక హెరాస్ చేసి దానికి మనస్తాపానికి గురయ్యి ఆయన టోటల్ ఐపీఎస్ కే రాజీనామా చేసే పరిస్థితే కనుక వస్తే
అంత పెద్ద ధైర్యశాలి ఆయన పారిపోడు, అట్లా పారిపోడు, వేరే రంగానికి వెళ్ళడు. చెప్తాడు బయటకు వచ్చి, నాకు ఈ ప్రభుత్వం హెరాస్ చేసింది, నన్ను చంద్రబాబు గారు ఇలా అన్నారు, లేదా పవన్ కళ్యాణ్ గారు ఇలా అన్నారు, హోమ్ మినిస్టర్ ఈ రకంగా నన్ను అవినీతి చేయమంది అని చెప్పేవాడు. చెప్పే గుండె ధైర్యం ఉన్న మనిషి ఆయన. అలా లేదు, ఆయన అసలు టోటల్ గా ఐపీఎస్కే రాజీనామా చేసిన మనిషి ఈ ప్రభుత్వం చే అవమానించబడితే మౌనంగా వెళ్తాడా బయటికి? ఎందుకు వెళ్తాడు మౌనంగా? బయటకు వచ్చి చెప్పేవాడు అతను. రెండో పాయింట్, గవర్నమెంట్ ఒకవేళ ఇతని పద్ధతి బాగోపోతే, ఇతను అవినీతి పరుడైతే, ఇతను గనక నడవడిక సక్రమంగా లేకపోతే ప్రమోషన్స్ ఎందుకు ఇచ్చిందండి? జనవరిలో ఆయన్ని అడిషనల్ డిఐజీగా ప్రమోట్ చేసింది. ఎందుకు చేస్తారు చెప్పండి? ఒక మంచి అధికారి కాబట్టి ప్రమోట్ చేశారు. ఆయనకి ఇష్టం లేదు, వెళ్ళిపోయాడు. అసలు మీరు ఐపీఎస్ ఐఏఎస్ ఇంకొక మాట ఇందాక సీజ్ ది షిప్ అని చెప్పేసి ఏదో ఎత్తారు ఆయన రమేష్ గారు. నేను ఒకటే ప్రశ్న వేస్తున్నా, సీజ్ ది షిప్ అంశంలో ఏదైతే బియ్యం అక్రమ రవాణా బయటకు వెళ్తుందో పీడిఎస్ బియ్యం, అది జరగలేదంటారా? పవన్ కళ్యాణ్ గారు ఊరికే చెప్పారా? కొంతమంది నాయకులు ఇరికించడానికి చెప్పండి. ఎన్ని వేల టన్నులు బయటికి తీశారు పీడిఎస్ బియ్యం? పీడిఎస్ బియ్యాన్ని ఐడెంటిఫై చేయడం చాలా తేలిక. మీకు దాంట్లో నాకు బియ్యం గురించి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను, బియ్యం రంగంలో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. దాంట్లో పీడిఎస్ బియ్యం లేవా? పవన్ కళ్యాణ్ గారు ఊరికే చెప్పారా? పీడిఎస్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంది కాకినాడ నుంచి పెద్ద ఎత్తున. ఇక్కడ కాకినాడలో కొంతమంది పేర్లు ఇరికించాలి, అవినీతి బియ్యం అక్రమంగా బయటకు వెళ్ళిపోతున్నాయి సముద్రాలు దాటి, అది ఫ్యాక్ట్. అంతా కాదు, కొంత భాగం ఆయన సీజ్ చేశారు బియ్యాన్ని ఆ రోజు, అది ఫ్యాక్ట్. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మీ ప్రభుత్వ హయాంలో ఐపీఎస్ అధికారులని ఏ రకంగా వాడుకున్నారండి? ఇంటి సర్వెంట్స్ వాడుకున్నారు మీరు. వాళ్ళు అణిచేయడానికి వాడారు, ప్రతిపక్షాలని అనగదొక్కడానికి వాడారు ఐపీఎస్ మీరు. అమాయకురాలు పాపం జత్వాని, ఆవిడ ఏ పాపం చేస్తుంది? ఆవిడ బొంబాయి నుంచి లాక్కొచ్చారు వాళ్ళ పేరెంట్స్ ని. ఇది ఎవరి హయాంలో జరిగింది? చరిత్రలో పెద్ద మచ్చది, తరతరాలకి కూడా మర్చిపోలేని మచ్చది, అది మీ హయాంలో జరిగింది. పాప అన్యాయంగా ఐపీఎస్ సస్పెండ్ గురయ్యి జైలు పాలయ్యి అవస్థలు పడుతున్నారు. ఇది జరిగింది మీ హయాంలో కాదా? చెప్పండి. జత్వాని ఏం పాపం చేసింది? ఎక్కడి నుంచి వచ్చింది ఆ మూలాలు? దీనికి సమాధానం చెప్పండి రమేష్ గారు. జత్వాని కేసులో మీ గవర్నమెంట్ లో ఎంత హేయమైన చర్య! వృద్ధులు లాక్కొచ్చారు, 40 రోజుల పాటు గెస్ట్ హౌస్ లో పెట్టి హెరాస్ చేశారు. ఐపీఎస్ ఎందుకు సీతారామాంజనేయులు ఎందుకు ఆ దుస్థితి? ఇవాళ ఏ పరిస్థితిలో ఉన్నాడు? తప్పేం చేయలేదా సీతారామాంజనేయులు? తప్పుడు నిర్ణయాలు తీసుకోలేదా? అట్లాగే మిగతా ఇతర ఆఫీసర్స్ ను అన్యాయంగా వాళ్ళు బలైపోయారు కదా మీ ఆదేశాలు పాటించి. కాబట్టి ఏంటంటే ఇవాళ సిద్ధార్థ్ కౌశల్ వ్యక్తిగత కారణాల చేత బయటకు వెళ్ళిపోతున్నాడు. దానికి మనం ఏదేదో ఆపాదించడం, ఒకవేళ నిజంగా ప్రభుత్వం హెరాస్ చేస్తే ఆయన చెప్తాడు ఆయన నోటితో, చంద్రబాబు నాయుడు గారు నన్ను తిట్టారు, పవన్ కళ్యాణ్ గారు హెరాస్ చేసి చెప్తాడు కదా. ఆయన చెప్పే గుండె చేయడం లేదా? ఆయన చాలా ధైర్యశాలి, చాలా మంచి ఆఫీసరు, ఆయన చరిత్ర తీయండి. కాబట్టి మనం ఊరికే డిబేట్ పెట్టారు, మనం దాన్ని ఒక పాజిటివ్ గా మాట్లాడుకోవాలా, నిజాలుగా మాట్లాడుకోవాలా, నిజాయితీగా మాట్లాడుకోవాలా. రైట్. ఫైనల్ గా మీ దాన్ని నేను సమాధానం చెప్పొచ్చా? చెప్పండి, ముగిద్దాం. రాజీ గారు, మీరు చెబుతున్నారు కదా సిద్ధార్థ్ కౌశల్ గారు ఇప్పుడు ఆయన గుండె ధైర్యం గల అధికారి, ఆయన ఎందుకు చెప్పడు? ఆయన చెప్పగలడు అని చెప్పి మాజీ ఐఏఎస్ ఇప్పుడే వినిపించాను నేను, విజయ్ కుమార్ గారు స్వయంగా చెప్పాడు. కాకినాడ సీజ్ ద షిప్ వ్యవహారంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదే అక్రమంగా రిపోర్ట్ ఇవ్వమని చెబితే ఆ ఐపీఎస్ ఆఫీసర్ నేను రిపోర్ట్ ఇవ్వను అని చెప్పి సెలవుపై వెళ్ళిపోయాడు అని చెప్పి, మరి ఈ రోజుకి కూడా ఆ ఐపీఎస్ ఆఫీసర్ ఆ విషయాన్ని ఎందుకు బయటకు చెప్పలా? కొన్ని ఒత్తిళ్లు ఉంటాయి ప్రభుత్వంలో పనిచేసేటప్పుడు, ఒత్తిళ్లు ఉంటాయి. ఆ ఒత్తిళ్ల ప్రకారం ఈ రోజు ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ బియ్యం అక్రమం జరిగింది,
అక్రమ ఎక్స్పోర్ట్ జరిగింది. అక్రమం జరిగినప్పుడు అక్రమం వరకే జరిగినప్పుడు ఉండాలండి. వ్యతిరేకంగా ఎలా ఇస్తారు? ఆ నాయకుడిని ఇరికించు, ఈ జరిగితే నాయకుడిని ఇరికించు, ఇక్కడ అతను పేరు పెట్టు, ఇతను పేరు పెట్టు వేరు. అని తప్పుడు కేసులు ఎలా కట్టించుకోవడం. చేస్తారు? రైట్. బాజీ గారు, మీరు బియ్యం అక్రమంగా జరిగిందా లేదా ఆ విషయం కాదు అక్కడ. బియ్యం అక్రమంగా జరిగింది. ఆ జరిగిన దాంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లే పెట్టాలి. అన్యాయంగా అక్రమంగా వైఎస్ఆర్సీపీ నాయకుల పేర్లు పెట్టమని చెప్పి ఆ ఐపీఎస్ మీద ఒత్తిడి తీసుకొస్తే ఎటువంటి ఆధారాలు లేకుండా నేను పెట్టను అని చెప్పి ఆ ఐపీఎస్ ఆఫీసర్ ఆ రోజున పక్కకు వెళ్ళిపోబట్టే అతను సెలవుపై వెళ్ళిపోయాడు. రాజీనామా కూడా సిద్ధపడ్డాడు. ఈ రోజున ఆ ఐపీఎస్ ఆఫీసర్ బయటకు వచ్చి చెప్పాడా? చెప్పలేదు కదా. అలే చెప్తారు రమేష్ గారు. అసలు ప్రభుత్వం గత ప్రభుత్వం యొక్క పర్మిషన్స్ లేకుండా ఎవడో వెళ్ళి పోర్టులో సొంతంగా బియ్యం అక్రమ రవాణా చేసే స్థాయికి ఒకడు వస్తాడు ఇండివిజువల్ గా, ఒకతను, ఒక వ్యక్తి. ఈ ప్రభుత్వం అండదండలు లేకుండా అలే చెప్తున్నారు. అసలు ఎవరికి ముగిద్దాం. రైట్ అండి, డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు సుంకర కృష్ణవేణి గారికి, కార్మంచి రమేష్ గారికి, అలాగే ఉండవల్లి అనుష గారికి, షేక్ బాజీ గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు సిద్ధార్థ్ కౌశల్ ఎందుకు రాజీనామా చేశారు, వీఆర్ఎస్కు ఎందుకు వెళ్ళిపోతున్నారు, నిజంగా ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు లేవా, ఇదంతా ఆయన వ్యక్తిగతమని అంటున్నారు. మరి వ్యక్తిగతం అంటే ఎందుకు రాజీనామా చేశారు, ఎటువంటి రీజన్స్ ఉన్నాయి? సో రెడ్ బుక్ భయపడి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులందరూ కూడా తమ కెరీర్ని వదులుకుంటున్నారా? మరి సిద్ధార్థ్ కౌశల్ బయటకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారు, నిజంగా ఆయన వ్యక్తిగతమని అప్పుడు కూడా అదే చెప్తారా? వేచి చూద్దాం. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. నమస్తే.